అదేవిధంగా విజయ నారాయణ గారికి, సత్యన్న, ప్రసాద్, సుశీల గారు పిలిచి ఆహ్వానించి వారికి సన్మానించేందుకు ప్రత్యేకంగా ఎంతో ధన్యవాదాలు. అమ్మాయి మంచి చదువుకున్న అమ్మాయి అని చెప్పి ఎంఎస్సి బిఎడ్ నాకంటే ఎంఎస్సి బిఎడ్ అంటే చాలా సబ్జెక్ట్. అవన్నీ వేస్తూ కూడా సర్పంచ్ గారు సర్పంచ్ అయ్యాడు కాబట్టి గ్రామానికి వస్తే చేయాలి. చాలా ఓపికతో వినాలమ్మా. ప్రతి విషయాన్ని ఏ వ్యక్తి అయితే సమస్య తీసుకుందో చాలా ఓపికతో వినాలా, ఓపికతో పనిచేయాలా, ఓపికతో సమస్య పరిష్కారం చేయాలి. ఏమంటే మా దగ్గర మీకు సాయం చేస్తాం. నా వల్ల ఏంటంటే నేను బలపడి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎవరు ఏముంటుంది గ్రామ పంచాయతీ ఫండ్స్ ఇవన్నీ కూడా సద్వినియోగం చేయాలి, దుర్వినియోగం చేయొద్దు, కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేస్తూ మంచి పేరు సంపాదించే నేను భగవంతుని ప్రార్థిస్తాను. చాలా విషయాలు సత్యనారాయణ చెప్తున్నారు, ప్రసాద్ చెప్తున్నారు, చాలా వ్యక్తులు చెప్పారు. రజనీకాంత్ చెప్పారు. వాస్తవంగా బీడీ పరిశ్రమ సమస్యలు చెప్తా ఉంటే చెప్తూనే ఉంటాం కదా, అన్ని సమస్యలు ఉంటాయి. మొత్తంగా ఏంటంటే పరిశ్రమ కుంగిపోతున్నది. ఇది మనందరికీ తెలుసు. ఏది అయినప్పటికీ కూడా ఈ పరిశ్రమ బతికడం చాలా లక్షల మంది ఉన్నారు. ప్రపంచంగా బీడీ లేబరర్స్ కార్మికులు బీడీ చేస్తున్నారు. తర్వాత మనం ప్యాకర్స్, షేకర్స్ చాలా మంది బీడీ సంబంధించిన కొత్త ఆకుమామలు ఉంటాయి కదా, ఆకులు చేపట్టాల వాక్ నుంచి పడితే అందరికీ మరి పెద్ద సమస్య మారింది. ఎందుకంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సిగరెట్ వండదు, బీళ్ళు వండదు ఆర్గనైజేషన్ ప్రపంచంలో అవి నిషేధం చేయాలి తప్పకుండా. దీని గురించి చాలాసార్లు మేము కూడా కొట్లాడాం. బండారు దత్తాత్రేయ లేబర్ చేస్తున్నప్పుడు నేను కూడా ఆల్ ఇండియా వైస్ చైర్మన్ ఉన్నప్పుడు సమస్య బాగా పరిష్కారం పోయినాం. కోవిడ్ ఇచ్చిన పోయి 5-6 ఏళ్ళ నుంచి ఢిల్లీ పోవడం లేదు. ఇక మాకు కూడా ఏదో చేసింది ఊరికి ఆలోచించుకున్నాం పోయినట్లే. కాబట్టి మీరందరూ సంఘటితంగా ఉండాలి. ఇప్పటిదాకా చెప్పింది మీరందరూ ఒకటే ఉండాలి. ఒక టేకేదారును మేనేజర్ సతాయిస్తే కానీ శేఖర్ అతను బేకరా సతాయించిన అందరు నుండి కనబడాలి. ఇతను సతాయిస్తాడు. మీరందరూ ఎక్కడ వెళ్ళిపోతే ఏమంటారు? సపోర్ట్ లేదు. మీరందరూ బీడీ ఇండస్ట్రీ నాశనం చేయాలి లేదు మనం. కానీ బీడీ ఇండస్ట్రీ ఏంటి? ఇది ఆఫ్టర్ ఆల్ మన మనిషి తయారు బీడీ పరిశ్రమ కాదు. ఇది మనిషి అయితే పరిశ్రమ. ఇది బీడీలు ఎట్లా తయారుతారు మీ అందరూ తెలుసు. తమ్మాకి ఎత్తారు, ఎక్కడ పడతారు, తక్కువ పడతారు. మిషన్ కాదు కదా. మిషన్లో ఎక్కువ వాళ్ళకి అంత అవుతుంది. కానీ మనం మన స్త్రీలు బీడీ తయారుస్తారు, మొగలు తయారు చేస్తారు, ఎంత టకటక చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఒకటే ఉండాలి. ఎవరినో ఇతను ఎవరిని ఇట్లా చేసి చూపించినా చేస్తారో తప్పకుండా చేస్తారు. ఎందుకంటే నాకు ఈ యొక్క అసోసియేషన్ సంబంధం ఉన్నది. మనమంతా ఒక కుటుంబీకులం, అందరం కుటుంబం చెందడం. కాబట్టి మీరందరూ కూడా కలిసి ఉండాలి, కష్టపడాలా, పనిచేయాలా. ఇండస్ట్రీ కూడా మనం చేయలేము. ఇండస్ట్రీ
పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి అయినా నేను దేశాన్ని అడిగిన ఉన్నాను అత్యాచారాలు రావన్నాడు కోపం కొన్ని అవుట్ అయినాయి ఏమేమి పడిన ఇందుబాటులో ఏం లేదు శివాజీలో బాగా తక్కువైంది శ్రీజగర్ కూడా తక్కువైంది అది కూడా తక్కువ అన్ని తక్కువ దీన్ని మనం కాపాడుకోవాలి అంతే ఇప్పుడు ఒకటి నడుస్తున్నది ఏంటంటే మరి కాపాడుకున్న బాధ్యత కూడా మనకు కూడా ఉన్నది మనం కూడా కొంచెం శ్రద్ధతో కేర్ఫుల్తో పనిచేయించారు కాబట్టి నిరంతరం ఒకటే ఉన్నారని మనం చేస్తూ ఈనాడు మరి మన సర్పంచ్ గారికి సత్కరించినందుకు మీ అందరూ కూడా అసోసియేషన్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం కలిసి మీకు ఉండాలని కష్టపడాలని మనం చేస్తూ ఏ సమస్య వచ్చినా కానీ మీరు మరి రావచ్చు చెప్పచ్చు తప్పనిసరిగా మీకు అన్ని విధాలు సహకారం చేస్తూ ఈ యొక్క ఇది కమిషన్ పెరిగే విషయంలో కూడా తప్పనిసరిగా రాద్దాం మనం లెటర్ ఇస్తాను ఇంటిపై పంపుతాం మనం అందరు ఇంటిలో ఆయన వయసు పెట్టారు కాబట్టి అతను రూపాయలు తెలుస్తాం కాబట్టి అందరికీ మీరమ్మా ఒక పక్కకు డిక్షనరీ మాట్లాడుతూ మీకు మంచి అనుభవం వస్తుంది మీకు తోచింది మాట్లాడండి మమ్మల్ని ఉద్దేశించి స్టేజ్ ఫియర్ కూడా పోతుంది నమస్కారం. సో ఇక్కడ చేసినటువంటి టెక్నికల్ కూడా అలాగే ఉపపతి సార్లు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సార్లు నాకు తెలియదు. సో మీ అందరికీ కూడా మా తరఫున నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే మనమంతా ఒక కుటుంబంలో నాకు ఫీల్ వచ్చింది అన్నట్టు మీ అందరినీ చూసరికి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన వ్యవస్థను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం సాగించినట్టు మనం యూనిటీగా ఉండి మన అందరూ కూడా యూనిటీగా ఒకే వైలో ముందుకు నడిచి ఈ మన పరిశ్రమ వీడి పరిశ్రమని మరింత ముందుకు తీసుకెళ్ళాలా. మన వీడి వర్గాలతో కూడా మనం ఇంకా ఒక్కొక్క వీళ్ళు ఒక్కొక్క అజాయిష్లు కూడా ఇప్పుడు ఆత్మహత్య వీళ్ళే చేస్తున్నారు. నేను ఏంటో చూస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది కదా మీరు కూడా ఇంకా సపోర్ట్ ఉండాలా. నేను ఒకటే ఏంటంటే ప్రతి భర్తలో ఒక భార్య ఉండాలని అంటారు కదా ఇది ఎప్పుడు నాకు నన్నే ముందుంచాలని ఎప్పుడు తప్పని పట్టుకుంటాను. ఆ విషయంలో నేను గర్వపడుతున్నా. ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని ఆయన చాలా కోరుకుంటున్నాను. ఇంకా అలాగే ముందుకు వెళ్ళాలి. మీ అందరి ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలి కదా అని ఈ సమావేశానికి నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రేవుల రజనీకాంత్ గారికి అలాగే ముఖ్య టేకేదారులు రేవుల సత్యనారాయణ మామ అలాగే రేవుల ప్రసాద్ మామ నా తోటి టేకేదారులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నా భూపతి రెడ్డి సారు అలాగే లక్ష్మీనారాయణ సార్ గారికి కూడా శుభాభినందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మనం అనుకున్నామో ఎలక్షన్ల గత 2 సంవత్సరాల నుంచే అనుకుంటున్నాను పోటీ పడి కష్టపడి ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. బీజేపీ ఎమ్మెల్యే గెలిపించుకున్నాము. అలాగే బీజేపీ ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మేము కూడా విలేజ్లలో సర్పంచ్గా కానీ ఎంపీడీగా కానీ పోటీ చేసి గెలవాలని మాకు కూడా ఆసక్తిగా ఉండే. నాకు రాజకీయంగా కొత్తగా ఇప్పుడు కొత్త ఏం కాదు, పాత ముందు నుంచి నేను రాజకీయంలో తిరిగినాను. కాకపోతే కుటుంబ పరిస్థితులు అవన్నీ ఆలోచించుకొని కొద్దిగా అడుగు వెనుక ముందు వేయడం జరిగింది. అన్ని అడుగులని నేను అనుభవిస్తూ కష్టాలని సుఖాలని అన్నీ అనుభవిస్తూ ఈరోజు నేను ఇంతటి హోదాని సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వకరంగా ఉంది. ఈ హోదా సంపాదించుకోవడానికి నేను ఒక్కడనే కష్టపడ్డానని నేను చెప్పుకోవడం నాదొకటి తప్పిదం అవుతుంది. ఎందుకంటే నాతో పాటు నా గ్రామస్తులు అందరూ నాకు సపోర్ట్ చేశారు. మాకు ఏదైతే ఎలక్షన్లో నా కోసం నేను గెలవడానికి
మీ వంతు కృషి చేసి నా కోసం వచ్చి ప్రచారం చేసినందుకు మీకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా నాకైతే అది మొట్టమొదట మన సంఘం ఏర్పడ్డది. సంఘం ఏర్పడడం కదా బంగా వెంకటి ఎవరికి గుర్తున్నది ఇలా 15 నంబర్ నాకు గుర్తులు కదా నంబర్. అయితే ఇదే ఇక్కడనే సమావేశం ఏర్పాటు చేసింది. మన కమిషనర్లు ఒక్కళ్ళు లేవు అప్పట్లో. కొయ్యలి సాయన్న, రేగుళ్ళ మా మామ బసప్ప గారు, పాలెం మల్లయ్య గారు, పెంపర్తి భూమయ్య గారు, తర్వాత ఇట్లా కొందరు పెద్ద మనుషులు అందరు కూర్చుండి ఇక్కడ ఇదే దాంట్లో మీటింగ్ పెట్టుకొని దానికి బంగా వెంకటి గారు అధ్యక్షులుగా పెట్టింది మన కేకేదార్ సంఘానికి. పెట్టిన తర్వాత కార్యవర్గం ఏర్పడేసాను. నన్ను పిలిపించాను. నేను అప్పుడు ఇంత టైప్ నేర్చుకుంటాను. నన్ను పిలుచుకొని నేనేంటంటే కొట్టారు నంబర్ 3 మన కొడుకు నడిపిస్తుంది ఇప్పుడు లక్ష్మీనారాయణ. నన్ను పెట్టి నన్ను సెక్రటరీ చేశాను. సెక్రటరీకి నాకు ఎందుకంటే అందరు కలిసి చేసేసాను. చేసినాక నేనేం చేసినంటే మన సంఘానికి ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరం ఉంటే ఆ గుజరాత్ మేనేజర్ల దగ్గర నిల్చునవలసి వస్తుంది. ఎక్క మాట్లాడితే ఇంకేంది ఇప్పటిదాకా ఎక్కింది కదా. కొద్దిగా శివరాం, పాలెం మల్లయ్య, గంజి భూమన్న, సయ్యద్ ముస్తాక్, వీళ్ళందరూ ఆనాడు మనకు ఈ సంఘాన్ని స్థాపించారు. వాళ్ళ పుణ్యమే ఇవాళ మనమంతా కలుసుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. మాకు కూడా మీతోటి కలుసుకునేటువంటి అవకాశము కల్పించినందుకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కష్టం వచ్చినా కానీ వాళ్ళందరినీ సమానంగా చూసుకోవాలని నా రాజకీయ అనుభవంతో తెలియజేస్తున్నాను. ఇక అట్లాగే గోపాలరెడ్డి గారు మా తండ్రి సమానం. వారి గురించి ఎంత చెప్పినా మనకు తక్కువనే. మా మిత్రులు ఇద్దరు చెప్పిన టైం ఎక్కువ తీసుకోవద్దన్నారు కాబట్టి ఒకటి మాత్రం మీకు సార్, ఇప్పుడు ఇవాళ ఏకదార ఉనికి ఉందంటే మన వివిధనే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా భూపతి రెడ్డి సారే అధ్యక్షుడు అందరు.